చెప్తే అర్థం కాదు, రా చూపిస్తాను. ఈ కంపెనీలన్నీ ఊరికే వ్యాపారానికి కాదు, అవసరానికి పనిచేస్తుందనే దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడున్న మందులో సగం వాడితే చాలు, తలారొక్కనే కాదు గొర్రెల సందులో ఉన్న మొత్తం అందరినీ గోకి తీయాల్సిందే. ఏంటయ్యా వినగానే అంత షాక్ అయ్యారు? రండి. షట్టర్ తెరవండి రా. చంపరా చంపరా. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే. నజీం భాయ్ లెక్క చాలా రోజుల నుంచి తేలలేదు. వసూలుకు మనిషిని పంపించావు, బాకీ లెక్కలు సరిగ్గా ఉండాలిగా. ఈ లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి, ఇంట్లో లెక్కలే తారుమారుగా ఉన్నట్టు కనిపిస్తోంది. మాధవయ్య, డొంక తిరుగులు లేకుండా సూటిగా చెప్పు. నా బిడ్డ భర్తను పోగొట్టుకుంది. తండ్రిగా బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. మా వాడ ఆయుష్ అంతే మరి, ఎవరేం చేయగలం చెప్పు. ఈ పని చేసిన బొబ్బిలి వినాయకాన్ని వేసేసినా నేనింకా బాధపడుతూనే ఉన్నాను. ఆ కథ ఊళ్ళో వాళ్ళు నమ్ముతారు. వెళ్ళింది ముగ్గురు, బతికొచ్చింది మాత్రం ఇద్దరే. పరాయి వాళ్ళు చేశారంటే నమ్మేలా ఉందా చెప్పండి? తలారిని అనుమానిస్తున్నావా? తలారి విశ్వాసం ఎటువంటిదో నాకు తెలుసు. మరి నన్ను అనుమానిస్తున్నావు? మీ స్వభావం ఎలాంటిదో నాకు తెలియంది కాదు. మీ స్థానం దక్కించుకోవడానికి ఎవరినైనా బలిస్తారని నాకు తెలుసు. మీరు గొప్పవారు కావడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో అందరికీ తెలుసు. కానీ అవన్నీ మీరు ఎలా చేశారో నాకు మాత్రమే తెలుసు. శంకరయ్యను లేపేసిన రోజు అది బయట చెప్పుంటే ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చేవారే కాదు. మాధవయ్య, లెక్కల పుస్తకం పెట్టేసి వెళ్ళు. పెట్టేసి వెళ్ళు, నువ్వు రావక్కర్లేదు. నోరు మూసుకుని పడుంటావనుకుంటే ఇప్పుడు నన్ను బెదిరించేదాకా వచ్చావా?